నిజాలు సార్ అవి. ఆ పీడీఎస్ రైస్ ని ఏదైతే తరలిస్తున్నాయో ఆ వాహనాలని ఎవరు అధికారులు కూడా ఆపి తనిఖీ చేసేవాళ్ళు కాదు. అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. అంటే ప్రభుత్వం అధినేత ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆ స్థాయి వ్యక్తుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్ప అధికారులు ఒక యంత్రాంగం మొత్తం అందరూ ఎందుకు ఒక దాన్ని పక్కన పెట్టేసి దాని మీద ఎవరు ఆ జోలికి వెళ్లకుండా వదిలేశారు. ప్రతి వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు సార్. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు పేర్ని నాన్నగారు వైఫ్ పేరు మీద పెట్టడం వల్ల ఆవిడ ఈ రోజు చట్టాల ముందు ఆవిడ దోషిగా నిలబడ్డారు. ఈ రోజు విచారణకు రావాల్సిన పరిస్థితి. ఏ రోజు ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా ఈ రోజు బయటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా మంచి వ్యక్తి. మరి అక్కడున్న మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి ఆయన కమెంట్స్ చేశారు. అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాలుకి బలపం కట్టుకు తిరుగుతున్నాడు, మా భార్యని అరెస్టు చేపించాలని, ఇది మరీ దారుణమైన విషయం, ఆడవాళ్ల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తారని మాట్లాడుతున్నారు కదా నాని గారు. పేరుని నాన్నగారు చాలా స్ట్రాటజీగా మాట్లాడుతున్నారండి. అంటే ఆడవాళ్ళని శిక్షించొద్దు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఒకవేళ అందులో నిందితులుగా ఉన్నా కూడా వాళ్ళని జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆయన ఒక కట్టుగా దల్లేసి జనాలకు వినిపిస్తున్నారు. అంటే ఆవిడ మీద కేసులు రాకుండా ఉండడానికి పేరు నాన్నగారు ఒక కథ చెప్తున్నారు. కాకపోతే చట్టం ముందు మహిళలైనా అదే పురుషులైనా ఎవరు చేసినా తప్పు తప్పే. ఏదైతే ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన పీడిఎస్ రైట్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ గొడవల్లోంచి మాయమైపోయిన సంఘటన వాళ్ళే క్లియర్ గా ఒప్పుకున్నారు. ₹1 డీడీ తీసి ఇచ్చారంటే మా దగ్గర నుంచి వాటిని మేము తరలించేసామని చెప్పి క్లియర్ గా ఒప్పుకున్నారు. డబ్బులు కట్టేసినంత మాత్రం సరిపోదు కదండి, ఖచ్చితంగా విచారణకు ఎదురవ్వాలి కదా, ఎదుర్కోవాల్సి ఉంటది. చట్టంకి ఎవరు చుట్టం కాస్తారు, అటు ఆడవాళ్ళ మగవాళ్ళ అని ఏం చూడరు. ఎవరైతే తప్పు చేశారో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు విచారణకి రావాల్సిందే ఖచ్చితంగా. రైట్ రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీరావు గారు. నమస్తే. రేగడ లక్ష్మణరావు గారు, ఏంటి వైసీపీ పార్టీ పాపం నాని గారిని పట్టించుకోవట్లేదని బయట బాగా విపరీతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. నాని గారు ఏమో జయసుధ గారిని కావాలని కార్నర్ చేస్తున్నారు, ఆవిడ్ని ఇరికిస్తున్నారంటే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నారు. మీరు పేర్లు పెట్టుకుని మీరు దాని గురించి ఆవిడ్ని ఇరికించి మీరు మాట్లాడి ఈ రోజున ప్రభుత్వం కావాలని చేస్తున్న దానిలో హాస్యాస్పదంగా ఉందని చెప్పి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. ఏం జరుగుతుందంటారు? అసలు మీ పార్టీ నిజంగానే నాని గారిని వదిలేసిందా? లక్ష్మీనాథ్ గారు, మీకు అది అమ్మ టీవీ నమస్కారం. నేను అనేది ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మినిస్టర్, ఆయన గోడ దగ్గర వెళ్ళి తనిఖీ చేసినప్పుడు తనిఖీ చేశారా లేదా సంబంధిత అధికారులు తనిఖీ చేశారండి? అక్కడ షార్టేజ్ వచ్చిందని అసలు యాక్చువల్ ఒక పాయింట్ ముందు చెప్పాలి నేను. అది పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. ఎవరైతే రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యాన్ని వీళ్ళు రైస్ మిల్లర్లో ఆడిన తర్వాత దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఇది కేవలం పేర్ని నాని గారు ఆ గోడం ఆవిడ పేరు కట్టి అద్దెకిచ్చారు. స్టోరేజ్ చెప్పేవాళ్ళు అద్దెకిచ్చారు. అది ఒక బస్తాకి ₹5 వాళ్ళకి రెంట్ వస్తుంది. అంటే 8,000 బస్తాలు అందులో స్టోరేజ్ చేస్తే ₹5,000 వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే రెంట్లకి ఇచ్చేటప్పటికి ఆ గోడం అనేది కట్టేది. అది వీళ్ళకి ఇస్తారా లేదు ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వానికే నవ్వచ్చు, అది ఎవరైనా వాడుకోవచ్చు. వాళ్ళకు కట్టిన గిడ్డంగా దేనికి కట్టారంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 80% రాయితీ ఇచ్చింది. ఒక పేరు నాని గారు ఒకలే కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 80% ఇచ్చినటువంటి రాయితీలతో కట్టినటువంటి గిడ్డంగులు కదా అవి. కాదండి, గిడ్డంగులు కట్టుకోవడం తప్పు కాదు. ఆ గిడ్డంగుల్లో ఉన్న బియ్యం కదా లెక్క తేలాల్సింది. ఆ ₹1 ఎందుకు కట్టినట్టు డీడీ వినాలి. అదే చెప్తా వినండి. ఇక్కడ మీరు ఏ రకంగా అంత అబద్ధాన్ని దీన్ని తీసుకెళ్తున్నారంటే పీడిఎస్ బియ్యం కాదు, పీడిఎస్ బియ్యం కాదు. పీడిఎస్ బియ్యం అయితే మీ సివిల్ సప్లై యాక్ట్ ప్రకారంగా ఇప్పటికే జయసుధ గారిని కానీ పేరు నాని గారిని కానీ దానికి సంబంధించిన ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఆ గోడకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కానీ మేనేజర్ని కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. వీళ్ళు కూడా ఇదే నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇదే సివిల్ సప్లై యాక్ట్ ప్రకారం కానీ 2,000 బస్తాలు
షార్టేజ్ వచ్చినాయని ఎక్కడ కూడా కోర్టుకి సమర్పించలేదు. కోర్టుకి ఎందుకు సమర్పించలేదు మీరు? ఎందుకు పీడిఎస్ బియ్యం ఒక షార్టేజ్ వచ్చినది ఎందుకు నివేదిక ఇవ్వలేకపోయారు?